భర్తలు భార్యలో వెర్రోళ్ళలాగా మాట్లాడకండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకండి. ఎందుకో తెలుసు, అది సూచన. దురాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు అనడానికి సూచన. కొంతమంది భర్తలు ఎలా పడితే అలా మాట్లాడతారు, కొంతమంది భార్యలు ఎలా పడితే అలా మాట్లాడతారు. అలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే తెలుసా ఏమిటో? దురాత్మ నీ చేత ఆ విధంగా మాట్లాడింప చేస్తుంది అనేది వాస్తవం. దురాత్మ బలముగా సౌలు మీదకి వచ్చినప్పుడు వెర్రి మాటలు, పిచ్చోడ్లాగా మాట్లాడేవాడు. తను మాట్లాడే మాటలకు అర్థం లేదు. ఎదుటివాడు గాయపరచబడతాడేమో, ఎదుటివాడు నొప్పించబడతాడేమో, ఎదుటివాడు బాధపడతాడేమో, అవసరం లేదు. ఎందుకని? దురాత్మకు అవసరమే ఉందండి. ఎవడేమైతే ఒకవేళ నీ జీవితంలో దురాత్మ పట్టినట్టుగా మాట్లాడుతున్నట్లయితే జాగ్రత్త. దావీదు దురాత్మ చేత బాధించబడుతున్న సౌలుకు ఆదరణ పుట్టించాలి, బాగు చేయాలి, మేలు చేయాలి అని చెప్పి వచ్చి, ఎప్పుడు దురాత్మ పడితే అప్పుడు దావీదు కబురు వెళ్తుంది, దావీదు త్వరగా రా. మళ్ళీ పడిందా?